హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ఎస్‌బీఐ అందించే సరికొత్త పథకం అండి. పెన్షనర్లకు తక్షణ ఆర్థిక లబ్ధి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కేవలం దేశ ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా తన సంస్థ అభ్యున్నతి కోసం జీవిత కాలమంతా కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ఎల్లప్పుడూ అగ్రభాగంలో నిలుస్తుంది. సో, తన సిబ్బంది పట్ల ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించే ఈ యొక్క బ్యాంకు పెన్షనర్ల ప్రయోజనార్థం ఒక అద్భుతమైన మరియు మానవీయ విలువలతో కూడినటువంటి విశేషమైన పథకాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది. ఈ యొక్క పథకాన్ని ఎంతో దూరదృష్టితో విశ్రాంత ఉద్యోగుల భవిష్యత్ అవసరాలను మరియు వారి కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ యొక్క వినూత్న పథకం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం మరియు అసలు ఉద్దేశ్యం ఏమిటంటే, సాధారణంగా ఒక పెన్షనర్ అకస్మాత్తుగా మరణించినప్పుడు ఆ యొక్క దుఃఖ సమయంలో ఆ కుటుంబం ఎదుర్కొనే తీవ్రమైన మానసిక వేదనను పంచుకోవడంతో పాటుగా వారికి కలిగే తక్షణ ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించడము. అటువంటి కష్టకాలంలో ఆ యొక్క కుటుంబానికి అండగా నిలబడి ఆర్థిక భారాన్ని మోయటమే ఈ యొక్క పథకం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం. అంతేకాకుండా సదరు పెన్షనర్ తన జీవిత కాలమంతా కూడా బ్యాంకు అభివృద్ధి కోసం అందించిన అమూల్యమైన సేవలను కృతజ్ఞతతో సవరించుకుంటూ, స్మరించుకుంటూ వారి యొక్క కుటుంబానికి బ్యాంకు తరపున అత్యంత గౌరవమైన రీతిలో ఆఖరు వీడ్కోలు పలకటమే కాకుండా, సో, ఈ యొక్క పథకంలో ఒక అద్భుతం అంతర్భాగం అన్నమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పెన్షనర్ల పట్ల ఉన్న కృతజ్ఞత చిహ్నంగా ఈ యొక్క పథకానికి ఎస్‌బీఐ ట్రిబ్యూట్ అనే పేరు పెట్టింది. దాన్ని పూర్తిగా విశ్రాంత ఉద్యోగులకు అంకితం చేసింది. సాధారణంగా ఒక పెన్షనర్ మరణించిన తర్వాత వారి జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ బదిలీ కావడానికి లేదా రిటైర్మెంట్ సెటిల్మెంట్‌ను, అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వంటివి పూర్తిగా కావడానికి చట్టపరమైన మరియు పరిపాలనాపరమైన నిబంధనల వల్ల కొంత సమయం అనేది అయితే ఖచ్చితంగా పడుతుందనమాట. మరి ఈ మధ్య కాలంలో అంటే పెన్షనర్ మరణించిన వెంటనే అంత్యక్రియలు లేదా అత్యవసర అవసరాలకు ఆ కుటుంబానికి డబ్బు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఎటువంటి జాప్యం లేకుండా, ఎటువంటి క్లిష్టమైన డాక్యుమెంటేషన్ ఇబ్బందులు లేకుండా తక్షణమే ఆర్థిక సహాయం అందించేలాగా ఈ యొక్క ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పథకాన్ని ఎంతో జాగ్రత్తగా డిజైన్ అయితే చేశారు. ఎస్‌బీఐ యాజమాన్యం కేవలం ఉద్యోగుల విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, వారు పదవీ విరమణ పొంది విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా వారి పట్ల ఎంతో బాధ్యత మరియు నిబద్ధతతో వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ యొక్క పథకం ఒక నిదర్శనం. గతంలో విధుల్లో ఉంటున్న ఆహ్, ఉన్నటువంటి ఉద్యోగుల కోసం అమల్లోకి ఉన్న ఈ యొక్క ఏడీఓ వంటి సంక్షేమ పథకం తరహాలోనే ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల కోసం కూడా తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించాలని బ్యాంకు నిర్ణయించడం ఎంతో హర్షించదగ్గ విషయము. సో, దీనికి సంబంధించి పూర్తి అధికారిక సర్క్యులర్‌ను బ్యాంక్ యాజమాన్యం ఇప్పటికే విడుదల చేసింది. ఇది సమాజం పట్ల మరియు తమ పాత సిబ్బంది పట్ల బ్యాంకుకు ఉన్న సామాజిక భద్రత దృక్పథాన్ని చాటి చెబుతోంది. ఈ ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పథకానికి సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయం బ్యాంక్ యొక్క సెంట్రల్ బోర్డ్ 2022 జూలై 1 తేదీన జరిగినటువంటి తన అధికారిక ఉన్నత స్థాయి సమావేశంలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయము. ఈ యొక్క సమావేశంలో బోర్డు సభ్యులందరూ మానవీయ కోణంలో స్పందిస్తూ పెన్షనర్ల కుటుంబాలకు అత్యంత గౌరవప్రదమైన రీతిలో మద్దతు ఇవ్వాలనైతే తీర్మానిస్తూ ఈ యొక్క పథకానికి ఆమోద ముద్ర వేశారు. అయితే ఒక పెన్షనర్ మరణించినప్పుడు ఆ యొక్క కుటుంబం కేవలం ఆర్థిక సమస్యలతోనే కాకుండా గుండెపోటుతో అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటుంది. అటువంటి క్లిష్ట సమయంలో వారు ప్రభుత్వం లేదా బ్యాంకు కార్యాలయాల చుట్టూ తిరిగే ఓపిక కలిగి ఉండరు. అందుకే బ్యాంకు అధికారులే స్వయంగా చొరవ తీసుకొని వారిని పలకరించి అండగా నిలబడటము ఈ యొక్క పథకంలో ఉన్న గొప్పతనము. ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే, దీని పరిధిని బ్యాంకు చాలా విస్తృతంగా నిర్ణయించింది.
ఎస్‌బీఐ నుండి నేరుగా పెన్షన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులందరూ గూడా ఈ పథకాన్ని అర్హులవుతారు. దాంతో పాటు స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్న వారు వీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకున్న వారు మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ లేదా ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ పరిధిలో ఉండి రిటైర్ అయిన వారు కూడా దీని ద్వారా అయితే ప్రయోజనం పొందవచ్చు. అయితే దీనికి కొన్ని కనీస నిబంధనలైతే ఉన్నాయి. ఈ పథకం వర్తించాలి అంటే సదరు ఉద్యోగి బ్యాంకులో కనీసం 10 సంవత్సరాల అర్హత కలిగి సర్వీసును పూర్తి చేసి ఉండాలి. మరియు మరణించే సమయానికి 60 ఏళ్ల వయసు దాటిన వారై ఉండాలి. ఒకవేళ 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి వీఆర్ఎస్ తీసుకున్న వారైతే వయసుతో సంబంధం లేకుండా ఈ పథకం కింద పూర్తి ప్రయోజనాన్నయితే వీరు పొందవచ్చు. ఈ యొక్క వినూత్న పథకం 2025 జూలై 23వ తేదీ నుండి అధికారికంగా క్షేత్రస్థాయిలో అమల్లోకైతే వచ్చింది. మరి ఈ యొక్క పథకం ద్వారా లభించే అసలైన లబ్ధి ఏమిటంటే, పెన్షనర్ మరణించిన సమాచారం బ్యాంకుకు అందించిన వెంటనే కేవలం 72 గంటల వ్యవధిలోపు అంటే కేవలం 3 రోజుల్లోనే ఎటువంటి జాప్యం లేకుండా రూ. 30,000 ఆర్థిక మొత్తాన్ని ఆహ్, తమ కుటుంబానికి తక్షణ సహాయంగా అయితే అందిస్తారు. ఇది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఒకేసారి లభించే గౌరవప్రదమైన నిధి. మరి దీనిని పొందేందుకు ఎలాంటి సుదీర్ఘమైన దరఖాస్తులు లేదా పెద్ద పెద్ద సర్టిఫికేట్‌ల కోసం తిరగాల్సిన అవసరం లేదు. మరణం సంభవించిన వెంటనే సంబంధిత నోడల్ బ్రాంచ్ పూర్తి బాధ్యత తీసుకొని ఈ మొత్తాన్ని గూడా మృతుడి కుటుంబానికి లేదా వారి సమీప బంధువులకి చేరవేయాలి. మరియు ఒకవేళ సదరు పెన్షనర్ తన సొంత ఊరు కాకుండా వేరే ప్రాంతాల్లో ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా పిల్లల దగ్గర ఉన్నప్పుడు మరణించినట్లయితే ఆ ప్రదేశానికి అత్యంత దగ్గరలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్ ఏది ఉంటే ఆ యొక్క బ్రాంచ్ ఆ సమయానికి నోడల్ బ్రాంచ్‌గా అయితే వ్యవహరించి సహాయం అయితే అందిస్తుంది. మరి మరణ సమాచారం అందిన వెంటనే బ్రాంచ్ అధికారులు చొరవ తీసుకొని వివరాలను వెరిఫై చేస్తారు. దీనికోసం బ్యాంక్ అధికారులకు కేవలం కొన్ని సాధారణ పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. హాస్పిటల్ వారు ఇచ్చిన తాత్కాలిక మరణ ధృవీకరణ పత్రం, పెన్షనర్ యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ మరియు సహాయాన్ని తీసుకోబోయే సమీప బంధువు యొక్క ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ వంటివి చూపిస్తే సరిపోతుంది. ఈ యొక్క రూ. 30,000 చెల్లింపును పెన్షనర్ పేరు మీద ఉన్న జాయింట్ ఖాతా ద్వారా గానీ, లేదా బ్యాంకు అధికారులు ఇచ్చే బ్యాంకర్స్ చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో గానీ వారసులకు భద్రంగా అందజేస్తారు. ఈ యొక్క ప్రక్రియ అంతా సాఫీగా జరగటానికి బ్యాంక్ ఒక స్పష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపిని రూపొందించింది. నోడల్ బ్రాంచ్ తన సొంత సస్పెన్స్ ఖాతా నుండి ఈ యొక్క మొత్తాన్ని డెబిట్ చేసి తక్షణమే చెల్లిస్తుంది. ఒకవేళ చెల్లింపు వేరే సర్కిల్‌లో జరిగితే తర్వాత బ్యాంక్ అంతర్గత వ్యవస్థల ద్వారా నిధులనైతే సర్దుబాటు చేసుకుంటుంటారు. మొత్తానికి బ్యాంక్ అధికారులు కేవలం డబ్బు ఇవ్వటంతోనే తమ బాధ్యత ముగిసిపోయింది అని అనుకోరు. నోడల్ బ్రాంచ్ అధికారులు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్‌లో పెన్షనర్ మరణించిన వివరాలను అప్డేట్ చేయాలి. పాత పెన్షన్‌ను నిలిపివేసి ఫ్యామిలీ పెన్షన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. అంతేకాకుండా సదరు పెన్షనర్ మీద ఏమైనా హౌసింగ్ లోన్స్ లేదా ఇతర రుణాలు ఉంటే వాటిని ఇన్సూరెన్స్ ద్వారా క్లియర్ చేయడానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఈ యొక్క ఎస్‌బీఐ ట్రిబ్యూట్ పథకం కేవలం ప్రాథమిక పెన్షనర్ లేదా అసలైన రిటైర్డ్ ఉద్యోగి మరణించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. రిటైర్డ్ ఉద్యోగి మరణించిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న జీవిత భాగస్వామి కూడా మరణిస్తే అప్పుడు మళ్ళీ రూ. 30,000 సహాయం అనేది లభించదు. ఇది కేవలం మాజీ ఉద్యోగికి ఈ సంస్థ ఇచ్చే గౌరవప్రదమైన ఆఖరి మర్యాద మాత్రమే. సో, ఎస్‌బీఐ ప్రవేశపెట్టిన ఈ యొక్క పథకం తమ పెన్షనర్ల పట్ల బ్యాంకుకు ఉన్న అపారమైన గౌరవాన్ని మరియు సామాజిక భద్రతను చాటి చెబుతోంది. సో, ఇది ఫ్రెండ్స్ ఎస్‌బీఐ పెన్షన్ ట్రిబ్యూట్ ద్వారా తక్షణ సహాయం అనేది గరిష్టంగా 72 గంటల్లో రూ. 30,000 సహాయం అందుతుంది. ఈ యొక్క ప్రక్రియ అత్యంత సులభమైనది. అలాగే నోడల్ బ్రాంచ్ సదుపాయం కూడా ఉంటుంది. సో, పెన్షనర్ ఎక్కడ మరణించినా సమీప ఎస్‌బీఐనే నోడల్ బ్రాంచ్‌గా అయితే ఉంటుంది. అలాగే అర్హత నిబంధనలు కనీసం 10 ఏళ్ల సర్వీస్ మరియు 60 ఏళ్ళు వయసు దాటిన లేదా 20 ఏళ్ల సర్వీస్‌తో వీఆర్ఎస్ తీసుకున్న వారు కూడా అర్హులవుతారు. ఈ విధంగా బ్యాంక్ అధికారులే చొరవ తీసుకొని హెచ్ఆర్ఎంఎస్ అప్డేట్ చేయడము, ఫ్యామిలీ పెన్షన్‌ను ప్రారంభించడం వంటి పనులన్నీ కూడా వారే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పథకం అనేది కేవలం ప్రాథమిక పెన్షనర్ మరణించినప్పుడు మాత్రమే వర్తిస్తుందండి. ఫ్యామిలీ పెన్షనర్ విషయానికి ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట.
సో, ఈ విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రిటైర్డ్ ఉద్యోగుల గౌరవం పట్ల ఎస్‌బీఐ ట్రిబ్యూట్ అనే వినూత్న పథకాన్ని 2025 జూలై నుంచి అమలు చేస్తోంది. సో, దీని ద్వారా ఎస్‌బీఐ పెన్షనర్స్ అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబానికి అంత్యక్రియలు మరియు ఇతర అత్యవసర ఖర్చుల కోసం కేవలం 3 రోజుల్లోనే రూ. 30,000 నగదు సహాయాన్ని అయితే బ్యాంక్ అందజేస్తుంది. ఎటువంటి సుదీర్ఘ దరఖాస్తులు లేకుండా మానవీయ కోణంలోనే ఈ యొక్క తక్షణ భరోసా కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఇది బ్యాంకులకు తన మాజీ ఉద్యోగుల పట్ల ఉన్న సామాజిక బాధ్యతను మరియు కృతజ్ఞతను ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో, కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.